మీరు ఇక్కడ ఈ మహాసభను ఈ నిరాహార దీక్షను చేయడానికి గల కారణమే మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున టీయూజేఏసీ తరఫున ఇక్కడ 1 డే హంగర్ స్ట్రైక్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం జరుగుతుంది, పాల్గొనడం జరుగుతూ ఉంది. మేము ఎందుకు కోరుతా ఉన్నామంటే, ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినామంటే, గత 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. అనేక త్యాగాలు చేయడం జరిగింది, కష్టాలు నష్టాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. 69 ఉద్యమంలో 369 మంది, 2001 నుండి జరిగిన ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు. ఆ 369 మందికి కూడా ఏమీ జరగలేదు, 1200 మంది కుటుంబాలకు కూడా ఏమీ జరగలేదు. గత 10 ఏళ్లలో పరిపాలించినటువంటి ఒక కేసీఆర్ గారు కూడా ఈ తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ, అమరుల కుటుంబాల గురించి కానీ, కళాకారుల గురించి కానీ ఏమీ చర్యలు చేపట్టలేదు, ఎలాంటి సహకారాలు అందించలేదు. మేమేమంటున్నామంటే, ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదో, ఈ ప్రభుత్వం అయినా ఈ తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచన చేయాలని చెప్పి మీరే ప్రకటించారు. కాంగ్రెస్లో మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 250 గజాల స్థలం ఇస్తామని, 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ పెన్షన్ విషయం ఒకటి రాకపోయినా మేనిఫెస్టోలో 250 గజాల స్థలం గురించి పెట్టుకోవడం జరిగింది. మేము అడుగుతున్నామంటే, 250 గజాల స్థలంతో పాటు 25,000 పెన్షన్ మీరు ఇస్తామన్నారు. ఒక మీటింగ్లో మాట్లాడినరు, ప్రసంగించారు, వాగ్దానం చేసినారు. అది రెండింటిని అమలు పరుస్తూ 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. ఉద్యమకారులకు కనీసం గుర్తింపు అంటూ లేదు. ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి, అట్లనే 25 లక్షల పెన్షను అంటే వారికి ఒక జీవిత బీమా లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పి, ఇట్లాంటి పలు డిమాండ్ల మీద మరి ఈ రోజున ఇక్కడ రాష్ట్ర రాజధాని నగరంలో ఇందిరా పార్కు వద్ద, మరి ధర్నా చౌక్ వద్ద ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. మేమేమడుతున్నామంటే, ప్రభుత్వాన్ని ఈ జూన్ 2వ తారీఖు నాడు మీరు ఏదైనా కానీ ఉద్యమకారుల గురించి కానీ, కళాకారుల గురించి కానీ, అమరుల కుటుంబాల గురించి కానీ ఏమైనా విషయము ఒక మంచి మాట, ఒక మంచి మరి వాగ్దానం మీరు ఉద్యమకారుల గురించి చేయకపోతే చేస్తారని నమ్మకం మాకున్నది. రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం ఉన్నది. కానీ వాళ్ళు చేసినట్టుగా ఏదైతే దుర్మార్గమైన దురల పరిపాలన 10 ఏళ్ళు పరిపాలించినరో, వాళ్ళు చేసినట్టుగా ఏరు దాటిదాకా ఏడమల్లన్నట్టుగా తెప్పదగిలేయడటువంటిది కాకుండా, ఇప్పుడు మీరైనా కనీసం మా సమస్యలని, మా డిమాండ్లని, మా ఆకాంక్షలని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు జూన్ 2వ తారీఖు నాడు మీరు ప్రకటించకపోతే సుమారుగా 10,000 మందితోని మేము రేవంత్ రెడ్డి గారి ఇల్లును ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ జూన్ 2వ తారీఖు నాడు మంచి వార్త మీరు చెప్తారనేటువంటి యొక్క దృఢదీక్షతోని మేము ఉన్నాము, దృఢ నమ్మకంతో మేము ఉన్నామని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ధర్నా చౌక్లో ఈరోజు మేము మా హక్కులు సాధించుకోవడం కోసం మేము రక్తతర్పణ చేసి తలకాయలు పగిలిన, వీపులు పగిలిన, ఆంధ్ర వాళ్ళ లాఠీ దెబ్బలు తిని జైళ్ళల్లో పడి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ఫలాలు తెలంగాణ ఉద్యమకారులకి, అమరవీరుల తల్లిదండ్రులకి దక్కాలని చెప్పి దాదాపుగా కేసీఆర్ గారి గవర్నమెంటు రెండోసారి వచ్చినప్పటి నుంచి, అంటే 5 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. అయినప్పటికీ కేసీఆర్ ఎక్కడ కూడా చెల్లించలేదు, స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రం త్యాగాల వల్ల వచ్చినటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ ఆయన కుటుంబానికి ఆ నిధులను కానీ, నీళ్లను కానీ, ఉద్యోగాలను కానీ, సంపదను మొత్తం కూడా లూటీ చేసి పోయిండు. అయినా మేము ఓపిక పడుతూ ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోకుండా కేసీఆర్ చేసినటువంటి దాన్ని ఎండగట్టడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ సమాజం మొత్తం కూడా మొగ్గింది. గంపగుత్తగా ఓట్లేశారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులని, అమరవీరుల తల్లిదండ్రులని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి తెలంగాణ సమాజానికి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్, తెలంగాణ ఉద్యమకారులకు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిని చెయ్యాలని చెప్పి
మేము ఓట్లేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు, మేము త్యాగం చేస్తేనే ఈ రాష్ట్రం వచ్చింది, వీటిని అడిగే అటువంటి హక్కు మాకుంది కాబట్టి 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చి కూడా మీ కోటరీలో ఉన్నటువంటి నాయకులకి, మీ బంధువులకి మీరు కార్పొరేషన్లు చూస్తున్నారు, మంత్రి పదవులు చూస్తున్నారు, కానీ త్యాగాలు చేసి అమరులైనటువంటి తల్లిదండ్రులను కానీ ఈ రాష్ట్ర ఏర్పాటుకి కారణమైనటువంటి ఉద్యమకారులను కానీ మీరు 2 సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ నడి బొడ్డున అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరవీరుల తల్లిదండ్రులు అందరూ వచ్చి మీకు ఒక దీక్ష ద్వారా మీకు మెసేజ్ పంపిస్తున్నాం. టార్గెట్ కూడా పెడుతున్నాం. జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మీరు ఈ ఫలాలు కనుక వీళ్ళకి అందించడానికి ఒక జియో పాస్ చేయాలని చెప్పని మేము ఎంతో నమ్మకంతో మేము విన్నవించుకుంటున్నాం. ఒకవేళ మీరే గనక ఈ నిర్ణయాన్ని కేసీఆర్ చేసినట్టుగా నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్కి పట్టిన గతి మీకు పడుతుందని చెప్పని ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగనే మేము ఒక రాజకీయ నిర్ణయం కూడా తీసుకోబోతున్నాం. అప్పుడు గనక మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం మీరు జీవో పాస్ చేస్తారని చెప్పని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు మొట్టమొదటిసారిగా దీక్షకు దిగినటువంటి రోజు. రాష్ట్రాన్ని సాధించి మరి 10 సంవత్సరాలు మరి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా అవతరించి మరి 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం అన్ని రకాలుగా పంచభూతాల సాక్షిగా మొత్తం దోచుకున్నారు. కేవలం కుటుంబం మాత్రమే దోచుకుంది. రాష్ట్రం మొత్తం వాళ్ళకే అంకితం అయిపోయింది. మరి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల ఏ ఉద్యమకారునికి కూడా మరి వాళ్ళు న్యాయం చేసిన దాఖలాలు లేదు. 1200 మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ లోపల ఈరోజు ఉద్యోగాల నియామకాలు కానీ, రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఉద్యోగ కల్పన కానీ, మరియు ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం హయాం కానీ, కొత్తగా వెలువడిన శాఖలు కానీ, ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఫలాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రమోషన్స్ కానీ అవి మేం పోరాటం చేసి తెలంగాణ తెస్తే తప్ప వచ్చినవి కావు. ఆంధ్ర పాలకుల చేతుల్లో నష్టపోయినటువంటి ఈ తెలంగాణ ఉద్యోగులను కానీ, తెలంగాణ రాజకీయ నాయకులను కానీ, తెలంగాణ ప్రజలను కానీ మేము రక్షించింది కాదా? మేము రక్షించినటువంటి ఈ తెలంగాణను, ఈ తెలంగాణ బానిస సంఖ్యలను ఆంధ్ర వలసవాదుల చేతుల సంఖ్య తెంపి మేము మీకు అప్పచెప్తే తెలంగాణ ఉద్యమకారులకు ఎట్లా నష్టం చేస్తారు మీరు? ఈరోజు తెలంగాణ మేనిఫెస్టోలో ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదా? మొన్న 250 గజాల స్థలం ఇస్తాం, మీకు కావలసినన్ని నిధులు ఇస్తాం, మీకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ఒక మరి ప్రకటన చేసి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం మొత్తం కూడా హర్షించదగ్గట్టు మరి మేనిఫెస్టోలో పెడితే 6 శాఖలుగా విభజించినటువంటి మరి గ్యారంటీలలో ఒక గ్యారంటీ మరి తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు మరియు వారికి పెన్షన్లు గుర్తింపు కార్డు ఇస్తామంటని చెప్పి ప్రకటన చేసి ఆఖరికి మరి ప్రియాంక గాంధీ కూడా మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. కాబట్టి మీరు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మరి కేసీఆర్కి ఏదైతే తగిన బుద్ధి చెప్తామో మీకు కూడా రేవంత్ రెడ్డి గారు మీకు కూడా తగిన బుద్ధి చెప్తాం. మీరు మళ్ళీ సీఎం కావాలనుకుంటే ఉద్యమకారులకు చేయండి. మీరు రాష్ట్రంలో అందరికీ చేస్తున్నారు, ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నారు, నీటి వాటాలు చేస్తూ ఉన్నారు. రాను రాను మా దగ్గర డబ్బులు లేవని చెప్పి కూడా డబ్బులు వచ్చినా కొద్ది రైతు బంధువులు కూడా మెల్లమెల్లగా చేస్తున్నారు. ఈ ఉద్యమకారుల పట్ల వివక్ష ఎందుకని చెప్పి మేము ఈ ఉద్యమకారులందరం ఈరోజు ఎప్పుడు కూడా ఉద్యమకారులు ఎక్కడ కూడా ధర్నా కానీ, ఎక్కడ కూడా మా కోసం మరి మా గుర్తింపు కోసం అని కానీ ఎక్కడ కూడా చేసింది లేదు. ఇయ్యాలనే మరి దీక్ష స్టార్ట్ అయింది. ఈరోజు మరి బ్లాక్ డే అనుకుంటామా, మరి ఈరోజు భవిష్యత్ పునాది అనుకుంటామా? మీరు 2వ తారీఖు నాడు మాత్రం డెడ్ లైన్ విధిస్తూ ఉన్నాం మేము. మీరు ఖచ్చితంగా ప్రకటన చేయాల్సిందే, కార్పొరేషన్ చేయాల్సిందే, వీళ్ళకు నిధులు కేటాయించాల్సిందే, మరి 250 గజాల స్థలాలు ఇవ్వాల్సిందే, పెన్షన్లు ఇవ్వాల్సిందే, గుర్తింపు కార్డు అంతకు మించి గౌరవం ఇవ్వాల్సిందిగా మరి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పింది మీరు చేయాలని చెప్పి, తూచా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తదుపరి కార్యక్రమం జిల్లాల వారీగా
మండలాల వారీగా నెక్స్ట్ మరి ధర్నాలు రాస్తారోకాలు ఉంటాయి. మరి దీన్ని తట్టుకునే శక్తి మీకుందా? అలాంటి మరి కేసీఆర్కే తట్టుకునే కెపాసిటీ లేదు, చంద్రబాబుకు తట్టుకునే కెపాసిటీ లేదు, రాజశేఖర్ రెడ్డి లాంటి కరుడు కట్టినటువంటి నాయకులకే లేదు. మరి మీకుందా మీ ప్రభుత్వం మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హయాంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ఉద్యమకారులతోటే వాళ్ళు రాజ్యం వెళ్ళి కుర్చీ ఎక్కి కూర్చొని ఏమీ చేయకుండా ఉద్యమకారులకు ఏదో తూతూ మంత్రంగా చేసి వెళ్ళిపోయినారు. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ కలిసి పనిచేస్తేనే ఈయలను రాజ్యంలోకి వచ్చినావు, ముఖ్యమంత్రి అయినావు. ఆ రోజు కూడా మిమ్మల్ని మేము కలిసి, నువ్వు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కలిసినాం, మాణిక్రావు ఠాక్రే గారికి కూడా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే 250 గదాలు, ఈ పెన్షన్లు ఇవన్నీ ఇవ్వాలి తెలంగాణ ఉద్యమకారుల కంటే ఖచ్చితంగా ఒప్పుకున్నారు, చేసి చూపెడతామన్నారు. ప్రభుత్వం రాగానే ఇంకా ఇప్పటికీ సంవత్సరంన్నర పూర్తిగా వస్తున్నా ఇంకా మీరు ఇది పరిష్కారం చేసే దిశగా కనబడతలేదు. కాబట్టి జూన్ 2 వరకు మేము కూడా వేచి చూస్తాం. జూన్ 2 తర్వాత కూడా ఖచ్చితంగా దీన్ని నియంత్రించి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ సమాజాన్ని మళ్ళొకసారి కలుస్తాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కమిటీలు కూడా మొదలైనవి, అన్నీ కంప్లీట్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఈ తెలంగాణ ఇక్కడికి విచ్చేసినటువంటి పాటలు పాడినటువంటి తెలంగాణ కళాకారుల వేదికకు, అదేవిధంగా వివిధ రాష్ట్ర నాయకులకు, నగర నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం, సంఘీభావం తెలుపుతాం.